తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పథకాల అమలు పరిచేందుకు శ్రీకారం చుట్టింది. ఆ దిశగా దరఖాస్తుదారుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాల్లో ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకుంటున్నారు అధికారులు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్లు జిల్లా అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ కార్డు, రైతు భరోసా, అదే ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ప్రభుత్వం 21 నుంచి 24, 25 వరకు మాత్రము దరఖాస్తులు స్వీకరించి ఆ తర్వాత తుది జాబితా ఫైనల్ చేసి విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిద్దిపేట కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు ఉన్నారు. నిజంగా సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్ని వార్డులలో ఏ కార్యక్రమం చేపట్టబోతున్నారు, దరఖాస్తులు ఏ విధంగా స్వీకరిస్తున్నారు, నిజంగా ఎంతమందిని సిబ్బంది నియమించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. అసలు ఈ రోజు నుంచి మీకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. నిజంగా ఇప్పటివరకు ఎన్ని వార్డులలో ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారము గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించడానికి మనము ఈ 43 వార్డులలో 43 వార్డ్ ఆఫీసర్లను వేసి సంబంధిత సిబ్బందితో కూడి వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది. 21 నుండి 24 వరకు రోజుకి 10 వార్డుల చొప్పున తగ్గకుండా మేము వార్డు సభలు నిర్వహిస్తున్నాము. 4 రోజులలో 43 వార్డులను కవర్ చేస్తూ టోటల్గా 43 వార్డులలో దరఖాస్తుల స్వీకరణ, వార్డు జాబితా వివరణ, జాబితా ప్రకటించి ముసాయిదా జాబితా ప్రకటించి ప్రజలకి ఆమోదం తీసుకొని సభలో ఆమోదించుకొని దాని తుది జాబితాని కలెక్టర్ గారి ద్వారా ఆమోదించడం జరుగుతుంది. ఆమోదం తర్వాత తుది జాబితా ప్రకటించడం జరుగుతుంది 25వ తేదీ రోజు. రేషన్ కార్డులకు దరఖాస్తుతో పాటు వాళ్ళు ఏమేమి మీకు సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది? ఆధార్ కార్డు, వారికి సంబంధించిన ఆధార్ కార్డు, తర్వాత కొత్త రేషన్ కార్డు అయితే ఆధార్ కార్డు సరిపోతుంది. తర్వాత పాత రేషన్ కార్డులలో ఎవరన్నా ఇంక్లూడ్ చేయాలంటే ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ ఇంతకుముందున్న రేషన్ కార్డు కాపీ కూడా సంబంధిత అధికారులకు అందజేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ దరఖాస్తులు చాలామంది కూడా పేదలు వస్తున్నారు. గత జనవరిలో కూడా ప్రజాపాలన కోసం కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అప్పుడు వాటిని స్క్రూటినీ చేశారా? ఇంకేం? అన్ని దరఖాస్తులు పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలన తర్వాత ఈరోజు ముసాయిదా జాబితా ప్రకటించడం జరిగింది. తర్వాత తుది జాబితా ప్రకటిస్తాము 25వ తేదీ. ఇప్పటి వరకు మనకు గతంలో దరఖాస్తులు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి? మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 17,602 దరఖాస్తులు వచ్చాయి. దాంట్లో మన జాబితా ప్రకారము 12,028 ఏవైతే ఉన్నాయో అర్హులని తేలింది. దాంట్లో పక్కా హౌజెస్ ఉండి ల్యాండ్ ఉన్నవాళ్ళు, పక్కా హౌజెస్ లేక ల్యాండ్ ఉన్నవాళ్ళు, ఆ 2 జాబితాలు ఈరోజు మన వార్డు సభలలో ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన తర్వాత తుది జాబితా 25వ తేదీ ప్రకటిస్తాం. మన పరిధిలో రైతు భరోసా, మున్సిపాలిటీ పరిధిలో వ్యవసాయ యోగ్యత ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాటి పరిస్థితులు ఎట్లా కొనసాగుతాయి? దానికి సంబంధించి రైతు భరోసా కానీ, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ మనకి ఇప్పటివరకు అయితే దానికి సంబంధించి ఆదేశాలు ఏమీ అందలేదు. దానికి సంబంధించి ఏమన్నా అభ్యంతరాలు కానీ, ఏదన్నా క్లారిఫికేషన్స్ కానీ కావాలంటే సంబంధిత ఎంపీడీఓ గారిని సంప్రదించవలసిందిగా ప్రజలను కోరుతున్నాను. అంటే ఇప్పటి వరకు మనకు వచ్చినాయి. మళ్ళీ ఫర్దర్ అంటే కొంతమంది అభద్రత భావము కానీ లేకుంటే ఆందోళనకు గురవుతున్నారు. మళ్ళీ తీసుకుంటారా లేదా అని మున్సిపల్కి సంబంధించి మున్సిపల్ ఏరియాలో ఉన్న దానికి మాత్రము రైతు భరోసా కానీ తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ వాటికి సంబంధించి నా వద్ద ఎటువంటి ఆదేశాలు రాలేదు. దానికి సంబంధించి నేను ఏం కామెంట్స్ చేయలేను దాని విషయంలో. చూడొచ్చు మాత్రం ఇప్పటివరకు అయితే 43 వార్డులు మాత్రము 21 నుంచి 24 వరకు మాత్రం రోజుకు 10 వార్డుల చొప్పున ఖచ్చితంగా దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి సిద్దిపేట కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా ప్రతి రేషన్ కార్డుకు కావచ్చు ఆధార్ లింక్ ఉంటుంది. తర్వాత రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆ తర్వాత మిగతా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇప్పటివరకు అయితే వారికి వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి కూడా ఫైనల్ జాబితా 25 నాడు విడుదల చేసే అవకాశాలు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.